మృగశృంగుడు చేసిన తపస్సు చేత యముని కటాక్షము పొంది ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొల్నినట్లు మృత్యువు నుండి బయటపడి తిరిగి ప్రాణాన్ని పొందారు. వారు యమలోకంలో చూసిన వింతలు విశేషాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. యమలోకములో ఉన్న జీవులు తమ తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవిస్తున్నారు. పాపులను సలసల కాగిన నూనెలో పడవేస్తారు. తలక్రిందులుగా వేలాడదీసి కింద మంట పెడతారు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస చేస్తారు అని వారు తల్లిదండ్రులకు చెప్పారు. ఆ విషయాలన్నీ విని వారి వారి తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరక బాధ నుండి బయటపడే ఉపాయం ఒకటి ఉంది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందడానికి మాఘమాసమందు నదీ స్నానము చేసి తనకు తోచిన విధంగా దానమును ధర్మమును పాటించడం వలన నరక బాధ నుండి విముక్తి పొందుతారు అని చెప్పారు. నరక బాధ నుండి బయటపడడానికి ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు అని వారి వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.